హాయ్ అండి, అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేనైతే మా ఊరు స్కూల్లో స్వతంత్ర దినోత్సవం ఎలా జరిగిందో నేనైతే వీడియో తీసి మీకు పెడుతున్నాను, చూడండి. ఇదైతే 14వ తారీఖున పిల్లల చేత డ్రాయింగ్ అయితే వేయించారండి. పిల్లలందరూ కలిసి ఇలా డ్రాయింగ్ వేస్తున్నారు. అయితే వీళ్ళంతా బాగా వేసారంటే అసలు చాలా బాగా వేసారండి డ్రాయింగ్. మీరు కూడా చూడండి. అలాగే ఎవరు బాగా డ్రాయింగ్ వేశారో కూడా కామెంట్ చేయండి. మీ చిన్నతనంలో మీరు స్వతంత్ర దినోత్సవం ఎలా జరుపుకునేవారో స్కూల్లో నాకు కామెంట్ ద్వారా తెలియచేయగలరు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే డ్రాయింగ్ అయితే చూపిస్తానండి. అందరూ వేసిన డ్రాయింగ్లన్నీ మీకు చూపిస్తాను. ఫస్ట్ వేసిన డ్రాయింగ్ అయితే మా అమ్మాయి వేసింది. ఇవి మిగతా పిల్లలు వేశారండి. మీరు చూడండి ఎంత అందంగా రంగులు దిద్దారో. పిక్స్ అయితే చూసేస్తారు కదా. ఇప్పుడు నెక్స్ట్ డే స్వతంత్ర దినోత్సవం పిల్లలందరూ కలిసి ఎలా జరుపుకున్నారో ఈ వీడియోలో చూసేయండి. జాతీయ ఆవిష్కరించవలసిందిగా మన పాఠశాల విద్యా కమిటీ చైర్పర్సన్ గారైన రమ్య భారతి గారిని ఆహ్వానిస్తున్నాం. అదే జెండా ఫ్లాగ్ కనబడేది. కనిపించట్లే. కాషాయ రంగురా త్యాగానికి గుర్తురా, కాషాయ రంగురా త్యాగానికి
వెళ్ళిపోతున్నారు వాళ్ళు వెళ్ళదు. స్కూల్లో జరిగిందంతా నేను మొత్తం రికార్డ్ చేయలేకపోయానండి, కొంతవరకు నేను రికార్డ్ చేశాను. అలాగే మా ఊరు స్కూల్లో ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి బహుమానం అయితే ఇస్తారండి. కొంత అమౌంట్ని అయితే ఇస్తారు. ఈ బాబు ఈ సంవత్సరం 10th క్లాస్ ఫస్ట్ వచ్చాడు. బాబుకి బహుమానం అయితే ఇస్తున్నారు. అని ఎందుకు ఇస్తున్నారంటే బాబుకి స్టడీ కోసం హెల్ప్ అవుతుందనేసి అలా ఇస్తున్నారు. నేను చదువుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూనే ఉంది.